హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. మా ఇంట్లో అయితే నిన్న సాయంత్రం మేమైతే పూరి ఇంకా ఆలు ఫ్రై అయితే చేసాము. మా అత్తమ్మనైతే నేనైతే పిండి కలిపివ్వమని అయితే చెప్పాను. మా అత్తమ్మ అయితే చాలా బాగా కలుపుతారు పిండి, అందుకని కలిపివ్వమన్నాను. పిండి కలిపేలోపే 1 కేజీ ఆలు అయితే తీసుకొని కుక్కర్లో అయితే ఉడికించేసాము. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు. చూడండి, ఆలు పైన పొట్టు కూడా తీసేశారు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నారు. చూడండి, కొన్ని ధనియాలు కూడా వేస్తున్నారు. అలాగే కరివేపాకు కూడా వేశారు. ఇందాకే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నారు. ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి కలపాలి. చూడండి, పుదీనా చిన్న ముక్కలుగా అలా కట్ చేసి వేశారు. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వంట వీడియోల కోసం మా ఛానల్లో కామెంట్ చేయండి. వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. చూడండి, ఇవన్నీ మంచిగా వేగిపోయాయి. తర్వాత 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారు. మనము చపాతీ చేసుకున్న, పూరి చేసినా కూడా ఇలా ఆలు ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనేమో పూరి చేశాను, అత్తమ్మనైతే కర్రీ చేయమని చెప్పాను. చూడండి, 1 స్పూన్ వరకు అయితే పసుపు వేశారు. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నారు. కానీ మా అత్తమ్మ చేతి వంట అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఉడికించిన ఆలు ఎంతో ఈజీగా చేసుకునే ఆలు ఫ్రై మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మనం హోటల్లో తింటే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. చూడండి, చాలా బాగుంది కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఓకే, అందరూ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని మా అత్తమ్మ చెప్తున్నారు. వీడియో అయితే మ్యూట్లో ఎందుకు పెట్టానంటే మా ఇంట్లో టీవీ సౌండ్ వస్తూ ఉండే, అందుకని మ్యూట్ పెట్టి ఉంది. చూడండి, పూరి అయితే చేయడం అయిపోయింది. తర్వాత నేనైతే పూరి తినడానికైతే ప్లేట్లో వేసుకుంటున్నాను. చూడండి, ఆలు ఫ్రై, అలాగే దొండకాయ ఫ్రై, పికాదాల్ అంటే కందిపప్పు, ఎండుమిర్చి వేసి పోపు చేసింది. అలాగే క్యాబేజీ, హెల్త్కి చాలా మంచిది క్యాబేజ్ కర్రీ. చూడండి, ఎన్ని కర్రీస్తో పూరి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.